హలో ఆల్! వెల్కమ్ టు తెలుగు గర్ల్ ఇన్ జర్మనీ. సో, మనం ఇండియా టు జర్మనీ సీరీస్ స్టార్ట్ చేశాం కదండీ! ఆ సీరీస్‌లో ఈరోజైతే మనం వై ఆల్ ఆర్ సడెన్‌లీ కమింగ్ టు జర్మనీ అనే టాపిక్‌నైతే డిస్కస్ చేసుకుందాం. సో, అందరికీ తెలిసిందే కదా అండి! ఈ మధ్య అయితే అందరూ ఇండియా నుంచి ఎస్పెషల్లీ మాస్టర్స్ చేయడం కోసమైతే జర్మనీకి రావడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అండ్ ఇది ఆల్ ఆఫ్ వెరీ సడెన్ అనమాట. సో, ఇప్పటి వరకు అయితే అందరూ మోస్ట్‌లీ ఆస్ట్రేలియా, యూకే, యూఎస్ఏ లాంటి కంట్రీస్ అయితే చూజ్ చేసుకునేవాళ్ళు. బట్ ఈ ఇయర్ మాత్రం చాలామంది జర్మనీకి రావడం స్టార్ట్ చేశారు. అండ్ దీనికైతే చాలా రీజన్సే ఉన్నాయండి. అండ్ ఈ డిఫరెన్స్ ఎందుకొచ్చింది? అండ్ మనకి జర్మనీ అదర్ కంట్రీస్‌తో కంపేర్ చేసుకుంటే ఏ విషయాల్లో బెటర్ అనేది చూద్దాం. సో, ఫస్ట్‌లీ మనందరికీ తెలిసిందే అండి ట్యూషన్ ఫీజ్. ట్యూషన్ ఫీజ్ అనేది అసలు ఇక్కడ ఉండదు. జీరో ట్యూషన్ ఫీజ్ అనమాట. సో, ఎస్పెషల్లీ పబ్లిక్ యూనివర్సిటీస్ అయితే మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 20-30కే సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సెమిస్టర్ అంటే ఎవ్రీ 6 మంత్స్‌కి ఒక్కసారి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఇంక మధ్యలో కూడా ఏ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. వేరేస్ అదర్ కంట్రీస్‌లో అయితే మనకి చాలా ఫీజ్ అనేది ఉంటుంది. నియర్లీ 20-30 లాక్స్ ఫీజే పే చేయాల్సుంటుంది. అండ్ ఇక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అవైలబుల్ ఉంటుందండి. సో, మనందరికీ తెలిసిందే కదా! జర్మనీలో మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది రిసర్చ్ ఓరియెంటెడ్ ఉంటుంది. ఆల్‌వేస్ నాట్ ఓన్లీ థియరీ ప్రాక్టికల్ కోర్సెస్ అండ్ రిసర్చ్ ఓరియంటేషన్ ఎక్కువనమాట. అండ్ ఆల్సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి మాస్టర్స్ కోర్స్ 2 ఇయర్స్ అయితే అందులో 1.5 ఇయర్స్ థియరీ ఉంటుంది. 6 మంత్స్ అయితే ఇంటర్న్‌షిప్ ఆర్ ప్రాజెక్ట్ ఉంటుంది. వేరేస్ ఇన్ జర్మనీలో చూస్తే మీకు 1 ఇయర్ మాత్రమే థియరీ క్లాస్ ఉంటుంది. అది విత్ ప్రాక్టికల్స్‌తో. సెకండ్ ఇయర్ మాత్రం 1 కంప్లీట్ ఇయర్ కంప్లీట్‌గా ప్రాజెక్ట్ ఆర్ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. అండ్ ఆల్సో దట్ ఈస్ ఎక్స్‌టెండబుల్ అనమాట. మీరు 1 ఇయర్‌లో ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి అని మీకు పర్టిక్యులర్‌గా ఉండదు. ఆ 1 ఇయర్ ప్రాజెక్ట్ అనేది మీరు ఇంకొక 6 మంత్స్ ఎక్స్‌టెండ్ చేసుకొని 1 ½ ఇయర్ కూడా చేసుకోవచ్చనమాట. అంత ప్రిఫరెన్స్ ఇస్తారు ఇక్కడ రీసెర్చ్ అండ్ ఇంటర్న్‌షిప్స్‌కి. అండ్ ఆల్సో మనకి ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ లాంటివి కూడా చాలా ఎక్కువ కాబట్టి, ఇక్కడ మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తోటి అలాంటి కాలేజెస్ అనేవి చాలా బావుంటాయి. అండ్ ఇక్కడ రినౌడ్ కాలేజెస్ ఉన్నాయి ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీకి. అండ్ ఆల్సో మనకి ఈ మధ్య వైడ్ రేంజ్ ఆఫ్ ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేశారండి. ఇంతకు ముందయితే మనకి జర్మనీలో ఇంత మంచి ఇంగ్లీష్ కోర్సెస్ అయితే లేవు. ఓన్లీ మనం జర్మన్ నేర్చుకుంటే ఇక్కడికొచ్చి ఆ కోర్స్ తీసుకొని వెళ్ళొచ్చనమాట. అలా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం చాలా ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేసేసారు. సో, మనకి మోస్ట్ ఆఫ్ ది కోర్సెస్ అయితే ఇంగ్లీష్‌లో అవైలబుల్ ఉంటాయి. సో, మనం ఇప్పుడు జర్మన్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో మనకి స్టెమ్ ఫీల్డ్‌లో ఫోకస్ అనేది ఎక్కువుంటుందండి. స్టెమ్ ఫీల్డ్ అంటే తెలిసిందే కదా! సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ అనమాట. సో, ఈ ఆల్ 3 సబ్జెక్ట్స్‌లోనూ చాలా కోర్ సబ్జెక్ట్స్ అయితే వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. దట్ టూ ఇంగ్లీష్ ప్రోగ్రామ్స్. మనకి ఈ 3 ప్రోగ్రామ్స్ అనేవి త్రూ ఔట్ వరల్డ్ రెన్యూడ్ అనమాట. మనం ఈ 3 టైప్ ఆఫ్ ఫీల్డ్స్‌లో ఏ కోర్స్ తీసుకొని చదివినా కూడా మనకి త్రూ ఔట్ వరల్డ్ జాబ్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, ఫ్యాకల్టీ, కటింగ్ ఎడ్జ్ ప్రోగ్రామ్స్ అన్నీ చాలా ఎక్కువుంటాయండి. అండ్ ఇవే కాకుండా మనకి ఇంకా ఆహ్ అఫోర్డబుల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఉంటుందండి. సో, అఫోర్డబుల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైలీ లైఫ్ అనమాట. మనకి డైలీ లైఫ్‌లో తీసుకునే గూడ్స్ కానీ, గ్రోసరీస్ కానీ, లేకపోతే ఇంకేదైనా వాటెవర్ ఇట్ ఈస్ ట్రాన్స్‌పోర్ట్ కానీ, ఏదైనా చాలా చీప్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ ఆల్సో మనకి డైలీ లైఫ్ కూడా చాలా కాస్ట్ ఎఫెక్టివ్‌గా ఉంటుందనమాట. ఓన్లీ కొంచెం కాస్ట్‌లీ అంటే రెంట్ మాత్రమే కొంచెం కాస్ట్‌లీ అండి. అది కంపేర్ టు అదర్ కంట్రీస్ లెస్సే. బట్ మనకి డైలీ లైఫ్‌లో మనకి ఎక్స్‌పెన్సివ్ అనిపిచ్చేది ఓన్లీ రెంట్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. అండ్ ఆల్సో మనకి పోస్ట్ స్టడీ వర్క్ వీసా అండ్ జాబ్ ప్రాస్పెక్ట్స్. సో, పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఎలా ఉంటుందంటే, మనం వన్స్ మన మాస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత 18 మంత్స్ మనకి
పోస్ట్ వర్క్ వీసా అనేది ఇస్తారు. సో, ఈ పోస్ట్ వర్క్ వీసాలో మనమైతే వర్క్ చేసుకుంటూ మన జాబ్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే వెరీ స్టేబుల్‌గా ఉంటుందండి వీసా అనేది. మనకి అదర్ కంట్రీస్‌లో చూసుకుంటే వీసా అనేది అంత స్టేబుల్‌గా ఉండదు. ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఏదో ఒక రూల్స్ తీసుకొస్తూ ఉంటారు. అండ్ ఆల్సో ఆల్వేస్ అప్‌డేట్స్ ఉంటూ ఉంటాయి. వేరస్ జర్మన్ వీసా ఈస్ నాట్ లైక్ థట్. సో, మనకైతే ఎప్పుడు స్టేబుల్‌గా ఉంటుంది. మనకి ముందు తెలుసు ఇది ప్రాసెస్, అది ప్రాసెస్ అని చెప్పేసి. మనం మధ్యలో టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ అప్‌డేట్స్ వచ్చాయి, ఏంటి అనేసి. అండ్ ఆల్సో మనకి జర్మనీ వీసా, షెంగెన్ వీసా వస్తుంది. సో, లాట్ ఆఫ్ కంట్రీస్ కూడా ట్రావెల్ చేయొచ్చు. మిగతా కంట్రీస్‌కైతే అలా కాదు. మీరు ఏ కంట్రీకెళ్తున్నారో ఆ కంట్రీలోనే మోస్ట్‌లీ ఉండాల్సుంటుంది. అండ్ లేదు 1, 2 కంట్రీస్ అయితే ట్రావెల్ చేయొచ్చు. బట్ జర్మన్ వీసా అలా కాదండి. చాలా షెంగెన్ కంట్రీస్ అయితే కవర్ అవుతాయి. సో, మీకు ట్రావెల్ బెనిఫిట్ కూడా ఉంటుంది. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువుంటాయండి కంపారిటివ్‌లీ. ఓన్లీ మీకు ఒకటే ఒకటి లాంగ్వేజ్ అనేది కొంచెం ఫోకస్ చేశారంటే యూ కెన్ సెటిల్ వెరీ వెల్. అండ్ ఆల్సో మనకి హ్మ్. ఇమిగ్రేషన్ అండ్ సపోర్ట్ పాలిసీస్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయండి. మీరు ఈ ఇయర్ వచ్చారు, మాస్టర్స్ చేశారు, తర్వాత మీరు పీఆర్‌కి అప్లై చేసుకోవాలి, లేదా సిటిజన్‌షిప్‌కి అప్లై చేసుకోవాలన్నా కూడా మీకు ఇవన్నీ కన్సిడర్ చేసి ఈజీగా పీఆర్ అండ్ సిటిజన్‌షిప్ వచ్చేది ఛాన్సెస్ కూడా ఎక్కువండి. అండ్ జస్ట్ మీకు 5 ఇయర్స్‌లోనే పీఆర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇక్కడ మాస్టర్స్ చేసుంటే. మిగతా కంట్రీస్‌లో అయితే అలా కాదు. అసలు పీఆర్, సిటిజన్‌షిప్ అనేవి రావడం చాలా కష్టమనమాట. అండ్ ఈవెన్ టు అప్లై ఆల్సో మీకు చాలా రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడైతే అలా కాదు. చాలా ఈజీ టు గెట్. అండ్ ఇదే కాకుండా మనకి చాలా స్కాలర్‌షిప్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీజ్ అయితే లేదు. అండ్ ఆల్సో మన లివింగ్ ఎక్స్‌పెన్సెస్‌ని కూడా కవర్ చేసుకోవడానికి స్కాలర్‌షిప్స్ అవైలబుల్ ఉంటాయి. ఎస్పెషల్లీ మనందరికీ తెలిసిందే డాడ్ స్కాలర్‌షిప్ అనమాట. సో, ఈ స్కాలర్‌షిప్‌తో మన ఎంటైర్ లివింగ్ ఎక్స్‌పెన్సెస్ కవర్ అయ్యి, ఆల్సో మనం ఆ మనీ కొంచెం సేవ్ కూడా చేసుకోవచ్చు. అంత స్కాలర్‌షిప్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. బట్ క్వైట్ కాంపిటేటివ్ అని చెప్పొచ్చు. బట్ స్టిల్ ఇఫ్ యూ గెట్ ఇట్ ఈస్ వెరీ లక్కీ టు హావ్ అనమాట. అండ్ ఆల్సో మనకి మెయిన్ అడ్వాంటేజెస్ అయితే ఈ కంట్రీలో మనం ఏ జీఆర్ఈ రాయక్కర్లేదు, జీమాట్ రాయక్కర్లేదు. మనకి ఇంకా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అయితే చాలా ఎక్కువుంటుంది. అండ్ ఆల్సో వెరీ, వెరీ లో క్రైమ్ రేట్ కూడా అనమాట మిగతా కంట్రీస్‌తో కంపేర్ చేస్తే. సో, ఇవన్నీ బెనిఫిట్స్ ఇక్కడ జర్మనీలో ఉంటాయండి. మిగతా కంట్రీస్‌లో అయితే మెయిన్‌లీ వీసా ఫ్లక్చుయేషన్ ఒకటి, క్రైమ్ రేట్ ఒకటి, ఇంకా సో మెనీ ఎగ్జామ్స్ లైక్ జీఆర్ఈ, టోఫిల్, ఇక జీమాట్ ఇలాంటివన్నీ చాలా రాయాల్సుంటుంది. సో, ఇవే వర్రీ లేకుండా మీరు ఈజీగా జస్ట్ ఒక ఐఎల్టీఎస్ రాసేసి లేదా ఒక జస్ట్ బేసిక్ లెవెల్ జర్మన్ ఎగ్జామ్ రాసేసి మీరిక్కడికొచ్చి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకొని పర్మనెంట్‌గా ఈజీగా సెటిల్ అవ్వొచ్చండి. సో, ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ జర్మనీలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇంత సడెన్‌గా మనకి స్టూడెంట్స్ అయితే వస్తున్నారు. అండ్ అవేర్‌నెస్ అయితే బాగా పెరిగిపోయిందండి ముందు కన్నా ఇప్పుడు. సో, అందుకనే అందరికీ తెలుస్తుంది కాబట్టి అందరూ వస్తున్నారు. సో, ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.